మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్త సనిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. మీన లగ్నము, మీన రాశి. ముఖ్యంగా మీన లగ్నాన్ని చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు. ఇక్కడ పితృ సంబంధించిన రుణం ఉంటుంది, పితృ రుణము అంటారు. అందుకే మీన లగ్నంలో జన్మించారు అంటారే వారికి వారి జాతకాన్ని కనుక మేము పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా వారి లైఫ్లో తండ్రితో రుణం ఏర్పడి ఉండడం వల్ల, తండ్రి ద్వారా వీళ్ళు ఇబ్బంది పడ్డము, లేదా తండ్రి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని ఏదో తెలియని ఒక బాధ కలగడము, తండ్రికి వీరు ఏదైనా చేయాల్సి రావడం. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు. ఒకటి, మీరు వద్దంటున్న అసలు మిమ్మల్ని వెంటపడి మిమ్మల్ని సరిదిద్దే ప్రయత్నంలో తండ్రి గారు ఉన్నారా, లేదా తండ్రి ద్వారా మీరు ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారా. అంటే స్ట్రెస్ అవ్వడం అంటే కొంతమంది చూడండి, తండ్రి ఏదో అప్పులు చేస్తాడు, ఇది కొడుకు మీద పడుతూ ఉంటుంది. లేదా సంతానం మూలంగా మీకు ఏదైనా, అందులో ముఖ్యంగా పురుష సంతానం వల్ల మీరు ఏదైనా స్ట్రెస్ అవి ఇబ్బంది పడుతూ ఉన్నారా, లేదా తండ్రి ద్వారా అన్నీ పొందుతారు కొంతమంది మీన లగ్నం వారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆ యొక్క రవి ఎవరైతే ఉన్నారో ఆ రవి పర్టికులర్గా మీకు యోగాన్ని ఇచ్చేటువంటిది కాంబినేషన్లో పడతాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కేవలం తండ్రి మాత్రమే కాకుండా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి మూలంగా కూడా అక్కడ మీకు కలుగుతుంది. అయితే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో ప్రత్యేకంగా మీరు గమనించినట్లయితే ఆ యొక్క రవి యొక్క స్థితి కనుక బాగుంది, మంచి మంచి స్టేజ్కి వెళ్తూ ఉంటారు. దశమాధిపతి బాగున్నాడు, రవి బాగుంది అంటే వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లోనే గొప్ప స్టేజ్కి కూడా వెళ్తుంటారు. కానీ సర్వసాధారణంగా 99% ఆఫ్ కేసెస్ రవి ఏదో ఇబ్బంది, ఎందుకంటే 6th లార్డ్షిప్ వచ్చింది కాబట్టి ఏదైనా ఒక ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉంటూ ఒక ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా తండ్రి తరపు బంధువులు, అదేవిధంగా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వాటితో అయితే ఒక్కోసారి చూడండి కొన్నిసార్లు గవర్నమెంట్ దాడులు జరుగుతూ ఉంటాయి. మీన లగ్నం వారికి, మీన రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఏమిటి, ఇక్కడ మీరు ఈ జన్మలో అయినా సరే గవర్నమెంట్ రిలేటెడ్, ఫాదర్ రిలేటెడ్, వైద్య సంబంధించిన విషయాలు, ఎందుకంటే రవి వైద్యానికి కారకుడు. అదేవిధంగా ఈ 3 విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందా, ఫీవర్ రిలేటెడ్ సంబంధించినవి రావడం, అంటే రోగరూపేణ పీడితం అని చెప్తుంటారు కదా మనకి జ్యోతిష్ శాస్త్రంలో. పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడితం. కాబట్టి ఏంటి, ఇక్కడ జ్వర సంబంధించిన వాటి మూలంగా ఇబ్బంది పడ్డం కానీ, వేడి ద్వారా ఇబ్బంది పడ్డం కానీ, చర్మ వ్యాధుల ద్వారా ఇబ్బంది పడ్డం కానీ ఇస్తూ ఉంటుంది ఈ కర్మ అనేటువంటిది. మనుష్య రూపేణ అయితే తండ్రి రూపంలో ఇస్తూ ఉంటుంది ఎక్కువగా. కొన్ని సంఘటనల రూపంలో అయితే పర్టికులర్గా మీకు గవర్నమెంట్ అటాక్స్ అంటుంటారు. ఒక్కొక్కసారి రైడ్ చేశారండి, లేకపోతే ఎవరికో గవర్నమెంట్ వ్యక్తికి మీరు ఏదో అప్పిస్తారు, ఆయన ఏదో సడన్గా ఏదో ఇబ్బంది కలుగుతుంది, ఆ డబ్బులు రావు. కాబట్టి ఏంటంటే అంతా గవర్నమెంటు, అధికారము, రాజకీయ నాయకులు, తండ్రి, వీటి చుట్టూ మీ కర్మ కనెక్ట్ అయి ఉంటుంది. వీటి ద్వారాయే మీ లైఫ్ ముందుకు కదులుతూ ఉంటుంది. వీటితోనే మీ మీ లైఫ్లో ప్రతిదీ సాగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని తొలగించుకోవడానికి సింపుల్గా రవిచంద్ర 2 గ్రహాలకి దీపారాధన చేయండి. నేతితోని రవిచంద్ర గ్రహాలకి దీపారాధన చేస్తూ, ప్రదక్షిణాలు చేస్తూ
తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనే నామస్మరణ చేయండి ఎక్కువగా. అంటే అమ్మవారి యొక్క తాటంకములట తపన మండలము ఉడుప మండలము. అంటే తపన మండలం అంటే సూర్యమండలం, ఉడుప మండలం అంటే చంద్రమండలం. రవిచంద్ర మండలాల్లాగా ఉన్నాయి అమ్మవారి యొక్క తాటంకములు అని అనుకుంటూ ఈ నామస్మరణ ఎవరైతే చేస్తారో పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగిపోతుంది. గోవులకి బియ్యం పిండి బెల్లము కలిపినటువంటిది మరియు గోధుమ రవ్వ తినిపించినట్లయితే మరింత అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. ఈ రుణం అనేటువంటిది మనం ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసి మళ్ళీ అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తాము, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది,
మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.